హలో గైస్ అందరికి, నేను మీ విక్కీ మాస్టర్. మీరు చూస్తున్నారు ఐఎమ్ స్టైలింగ్ అండ్ మోటో వ్లాగ్. ఇది నా ఫేవరెట్ బైక్, దాని గురించి రివ్యూ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఇది నా ఫేవరెట్ బైకే కాదు, మీలో చాలా మంది ఫేవరెట్ బైక్ అని నాకు తెలుసు. దీన్ని రివ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. హియర్ ఈజ్ అవర్ బేబీ. దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇది 155cc లిక్విడ్ కూలింగ్ 4 స్ట్రోక్ HOSC 4 వాల్వ్ తో వస్తుంది. బోర్ వచ్చేసరికి 58, స్ట్రోక్ వచ్చేసరికి 58.7, పవర్ వచ్చేసరికి 18 PS, టార్క్ వచ్చేసరికి 14 Nm టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. బ్రేక్స్ విషయానికి వచ్చేసరికి ఇది 280 mm డిస్క్ బ్రేక్ ఫ్రంట్, 220 mm డిస్క్ బ్రేక్ బ్యాక్ వస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ABS డిస్క్. సో దీన్ని మీరు యూజ్ చేసేటప్పుడు మీరు సడన్ గా బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఇది మనకి స్కిడ్ అవ్వకుండా కాపాడుతుంది. దీని చాసీ గురించి మాట్లాడుకోవాలంటే, డెల్టా బాక్స్ చాసీ ఇచ్చారు. సేమ్ చాసీ మనకి MT-15 లో కూడా ఉంటుంది. 36 mm గోల్డ్ కలర్ ఫోక్స్ అయితే ఇచ్చారు. దానికి తగ్గట్టు గోల్డెన్ అలాయ్స్ కూడా మనకు వస్తున్నాయి. ఇవి 17 ఇంచ్ టైర్స్. ఫ్రంట్ ఏమో 100/80, బ్యాక్ సైడ్ ఏమో మనకి 140/70 సైజ్ అయితే వస్తుంది. రెండు మనకి MRF టైర్లే. టైర్స్ రెండు సేమ్ కంపెనీ MRF నుంచి వచ్చాయి, బట్ మోడల్ మాత్రం డిఫరెంట్. ఇది రెవ్జీ మోడల్. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి జాపర్ ఉంటుంది. జాపర్ కన్నా రెవ్జియా చాలా బెటర్, ఎందుకంటే మనకి కార్నరింగ్ హెల్ప్ అవుతుంది. స్వింగ్ ఆర్మ్ కూడా అల్యూమినియం ఇచ్చారు. ఇవి రేడియల్ టైర్స్. మనకి హైవే మీద అయితే మంచిగా కార్నరింగ్ కొట్టడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. పెక్స్ కూడా అల్యూమినియం. వీటి క్వాలిటీ చూడండి, మనకి అల్యూమినియం అయితే మాత్రం V3లో లేదు, కానీ V4లో అయితే కంపెనీ ఇచ్చింది. బండి వెయిట్ వచ్చేసరికి 142 kgs అన్నమాట. చూడడానికి చాలా హెవీ కొడుతుంది, కానీ లైట్ వెయిట్ ఉంటది. ఈ సైడ్ ప్యానల్స్ ఇవన్నీ ప్లాస్టిక్. ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసరికి 11 లీటర్స్ మాత్రమే ఉంది. 13 లీటర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది టూరింగ్ పర్పసెస్ కోసం. హ్యాండిల్ పొజిషన్ కొంచెం అగ్రెసివ్ గానే ఉంది. డిస్ప్లే గురించి చెప్పుకోవాలంటే, ఇప్పుడు చూడండి, డిజిటల్ మీటర్ అనేది యూజ్ చేశారు. దీంట్లోనే మనకి స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ రేంజ్ అన్ని దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. మనకి రైడింగ్ మోడ్స్ కూడా ఏమేమి మనం చూడొచ్చు. అది గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇది స్పీడోమీటర్, ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, ఇది. అండ్ ఇప్పుడైతే మనకి ఇక్కడ రైడింగ్ మోడ్స్ కూడా చూపిస్తుంది. కింద చూడండి ఆన్ అని ఉంది కదా, అది ట్రాక్షన్ కంట్రోల్ అన్నమాట. మనకైతే ABS అనేది ఎప్పుడు ఆన్ ఉంటుంది. స్విచబుల్ ABS అయితే లేదు దీంట్లో. మిగతా వాటి గురించి మాట్లాడాలంటే, బేసిక్ ఫీచర్స్ లైక్ యావరేజ్ ఎంత ఇస్తుంది అనేది, ట్రిప్ 1, ట్రిప్ 2, ఓడోమీటర్. ఇంకో మంచి ఫీచర్ దీంట్లో ఉంది, అది ఇంజన్ యొక్క టెంపరేచర్ చూపిస్తుంది. 39C అని ఉంది కదా, అది యాక్చువల్లీ ఇంజన్ టెంపరేచర్. ఒక మంచి ఫీచర్ ఇది, ఎందుకంటే ఎప్పుడు బండి ఆపాలి మనకి అనేది తెలుస్తుంది. ఓవర్ హీటింగ్ ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు. ఈ బైక్ లో అయితే బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ప్రతిసారి మొబైల్ చూడాల్సిన అవసరం లేదు. మ్యాప్ డైరెక్షన్స్ ఇక్కడ వస్తాయి. హారన్స్ మనకి డ్యూయల్ హారన్స్ వస్తాయి. బాగానే ఉంది సౌండ్ కూడా. సీట్ హైట్ గురించి చెప్పాలంటే, ఇది 815 mm. కొంచెం లిటిల్ బిట్ టాల్ ఉంది, బట్ నాకైతే పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇది 5'3" నుంచి 5'7" వాళ్ళకైతే సెట్ అవుతుంది. ఇప్పుడు నా హైట్ ఏమో 5'4". చూడండి, నేనైతే దీన్ని మంచిగానే బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. సింగిల్ లెగ్ తో కూడా దీన్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం. క్లచ్ చాలా సాఫ్ట్ ఉంది చూడండి. నేను నా సింగిల్ ఫింగర్ తోటి అయితే వేస్తున్నా. మాన్స్టర్ ఎడిషన్ కి M వర్షన్ కి ఉన్నది దీనికి లేని ఏంటంటే క్విక్ షిఫ్టర్ అనేది ఖచ్చితంగా ఉంటే బాగుండు. నో ప్రాబ్లం, మేనేజ్ అయితే చేయొచ్చు. బైక్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగానే ఉంది. బటన్స్ కూడా బాగానే ఉన్నాయి, అండ్ దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకోటి, హజార్డ్ లైట్స్ అనేవి మనకి కంపెనీ డైరెక్ట్ ఇచ్చేస్తుంది. మనం ఎక్స్ట్రా మోడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల అనవసరంగా వైరింగ్ గెలకాల్సిన అవసరం కూడా ఉండదు. దీని గ్రాఫిక్స్, స్టిక్కరింగ్ కానీ ఎక్సలెంట్. అసలు ప్రతిదీ మీకు ఒక మంచి ఫీల్ ఇస్తుంది. అండ్ దీని రోడ్ ప్రజెన్స్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. దీని బల్కీనెస్ కానీ, దీని సీట్ డిజైన్ కానీ, దాని పొజిషన్ కానీ, దాని యొక్క వీల్స్ కానీ అన్నీ మనకైతే ఎక్సలెంట్ అన్నట్టు. మీకు ఒక రోడ్ మీద ఒక ఫీల్ ఇస్తుంది అబ్బా, అది మాటలో చెప్పలేము, అది మామూలుగా ఉండదు అది. ఇంకోటి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే దీని యొక్క యాక్సెసరీస్ కూడా వస్తాయి. మీరు అడిగితే స్పెషల్ కూడా ముందే తెప్పిస్తాం అన్నట్టు, అక్కడ కింద ఉన్న వేగా హెల్మెట్ లాగా. అండ్ దీంట్లో కూడా సేమ్ R15 ఇంజన్ యూజ్ చేశారు. మీకు ఒకటి చూపిస్తారండి, నేను షోరూంలోకి ఎంటర్ అయి చూస్తున్నప్పుడు నేను చూసింది ఇది. మనకి 2 స్ట్రోక్ ఇంజన్ ఆయిల్. జనరల్గా RX100 లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే సెట్ అవుతుంది, ఇక్కడ దొరుకుతాయి కూడా. సో అందుకే షోరూంలోనే ఎప్పుడైనా సరే అవి పార్ట్స్ తీసుకోవాలి, ఆయిల్ కొనుక్కోవాలి. ఇవి వేరే వేరే కంప్యూటర్ వెహికల్స్ సంబంధించినవి కూడా తీసుకోవాలి షోరూమ్, ఎందుకంటే అది గ్యారంటీ ఇస్తుంది మీ వెహికల్స్కి. అవి స్కూటీకి సంబంధించిన, ఇది మన R15cc స్కూటీ ఉంది కదా, అది దాని మోడల్ తెలీదు. ఇదైతే మన R15 వెహికల్స్కి ఇవన్నీ. సో ఎప్పుడైనా సరే మీరు కంపెనీలు తీసుకోవాలా. ఇది చైన్ లూబ్ అన్నట్టు. ఇది ఎందుకంటే మనం అది చైన్ అనేది బయట ఉంటుంది R15కి. సో డస్ట్ అనేది పడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది అది.
సో అలాంటప్పుడు ఇది క్లీన్ చేసుకోతందుకు ఉంటుంది. మీరు కంపెనీ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు గ్యారంటీ ఉంటుంది. ఇది మన ఎల్ఈడి ఇండికేటర్ అన్నట్టు మనకి బైక్లో అయితే దొరకదు. సో దీన్ని అయితే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ చిన్న టిన్ వచ్చేసరికి ఇది మనకి ఇంజన్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్లష్ చేస్తుంది జనరల్గా. సో ఫ్లష్ అనేది ఎందుకంటే ఒక్కోసారి డస్ట్ పార్టికల్స్ కానీ మెటల్ పార్ట్స్ కానీ ఉంటాయి, దాన్ని క్లీన్ చేయడానికి బెస్ట్. సో ఎప్పుడైనా సరే మీకు కొంటే ఇలాంటివన్నీ షోరూంలోనే కొనండి, బయట కొనకండి. ఫినిషింగ్ వచ్చేసరికి ఇక ఇది బెస్ట్ అబ్బా. మనకి కాలేజ్ స్టూడెంట్స్కి కానీ లేదా యమహా ఫ్యాన్స్కి మాత్రం ఇది తీసుకోవడం బెటరు. ఇది ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్ అంటే ఇది. దీన్ని కొట్టే బండి అయితే ఇంకోటి లేనే లేదు అసలు. దీంట్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి. నేను రివ్యూ చేసింది డార్క్ నైట్. ఇంకా 2 కలర్స్ వచ్చేసి రేసింగ్ బ్లూ ఒకటి, మెటాలిక్ రెడ్ ఒకటి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 1,85,000 ఉంది ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ వచ్చేసి మీకు 2,15,000 to 2,20,000 చేంజ్ వస్తుంది. నేను చెప్పింది కామారెడ్డి షోరూమ్ ప్రైస్ మాత్రమే. వేరే వేరే డిస్ట్రిక్ట్స్ లో వేరు వేరు ఉంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ నేను నా కంటెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్, ఇంకా చాలా విషయాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ద ఓనరే నాతో మాట్లాడుతున్నాడు, మీరు కంటెంట్ ఇస్తారో చేసుకోండి, నో ప్రాబ్లం అని. బాను ఆయన పేరు. సో ఆయన ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. మీకు కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ప్లేస్ కామారెడ్డి యమహా షోరూమ్.